నేను చిన్నగున్నప్పటి నుంచి చూస్తున్నా. ఇది రుద్రంగి మరియు లింగంపేట ఈ రెండు గ్రామాల మధ్యలో దట్టమైన అడవిలో రోడ్డు పక్కనే వెలిసినటువంటి శ్రీ గండి వెంకటేశ్వర దేవస్థానం. ఇక్కడికి చాలామంది వస్తారు. కావాలంటే మీరు ఒకసారి అక్కడ వచ్చి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. వచ్చే భక్తులు పోయే భక్తులు ఎంతటి విశ్వాసంగా ఉంటారని తెలుస్తుంది. మరియు అలాగే ఇది ఒక చక్కటి ప్రకృతి అందాల నడుమ స్వచ్ఛమైన గాలులతో ఎంతో ప్రశాంతత కల్పించేటువంటి ఈ దేవాలయానికి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పటి వరకు ఈ గుడి ఇలాగే ఉంది. మరి ఏ కారణమై ఉండొచ్చు, ఎందుచేత ఈ గుడి ఇంకా నిర్మాణంలోకి రావడం లేదు? అంటే ఎంతోమంది దాతలుగా వచ్చేవాళ్ళు ఉన్నారు గుడిని నిర్మాణం పూర్తి చేయడానికి. కానీ ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. మరి ఈ దేవుని యొక్క ఆచరణలు ఇంకెన్ని రోజులు ఉంటాయో ఈ లీలలు చూద్దాం, ఎప్పుడు పూర్తవుతుందో చూద్దాం. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తా, అయితే 100 రూపాయలు ఇచ్చి 100 మందితో చెప్పిపుచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తర్వాత విషయం, కానీ అట్లా పేరు చెప్పుకొని ఊరంతా ప్రచారం చేసుకునే వాళ్ళు అయితే ఇయ్యాల రోజు మస్తు చూస్తున్నాం. ఇక అలాంటి వాళ్ళు ఉన్న రోజులు ఇక ఇలాంటి రహస్యాలు ఇలాగే ఉండిపోతాయి. మీరు చూడండి, ఇది ఎక్కడో కాదు, రుద్రంగి అండ్ లింగంపేట, చందుర్తి మండల్ లింగంపేట అండ్ రుద్రంగి గ్రామం, అలాగే రుద్రంగి మండల్ ఉన్నటువంటి రహదారి పక్కనే ఇక్కడ వెలిసినటువంటి శ్రీ గండి వెంకటేశ్వర ఆలయం. చాలామందికి అయితే తెలుసు. ఇక్కడికి వచ్చి మీరు ఒక 10 నిమిషాలు ఉన్నట్టయితే మీకు చాలా చాలా ప్రశాంతత దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్కడ లేని పొల్యూషన్ అండ్ ఎక్కడ లేని ప్రశాంతత ఇక్కడ మీకు దొరుకుతుంది. మీకు కావాల్సిన ప్రశాంతత అండ్ పీస్ఫుల్ మీకు ఒక దైవ దర్శనం కావాలంటే ఇక్కడికి రండి. ఇది గండి వెంకటేశ్వర ఆలయం.